సరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు 9 చదవండి. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా వద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూసితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలను మీరు తీసిపెట్టుకోండి. అట్లానే ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, నిత్యత్వమునకు ఈవల వైపున మేమందరము కలుసుకొని ఇక్కడ కూడుకునే అవకాశం అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నీ యొద్ద నుండి నూతన బలము పొందుకొనుటకై ఈ ఉదయమున మేము ఎదురు చూచుచున్నాము. మా ముందున్న యాత్రను కొనసాగించుటకు మాకు ధైర్యమును ఇమ్ము. ఆ హెబ్రీల వలె మేమును పెందలకడనే కూడుకొని ఉన్నాము. వారి కొరకు మన్నా ఏర్పాటు చేయబడినది. రాబో దినములకు కావలసిన బలమును అది అనుగ్రహించును. ఈ ఉదయమున మేము ఆత్మ సంబంధము మన్నా కొరకు చేరి ఉన్నాము. మా యాత్రకు కావలసిన బలమును అది మాకిచ్చును. తండ్రి యగు దేవా, ఈ ఉదయము బయలు వెళ్ళబోచున్న నీ వాక్యమును ఆశీర్వదించుము. మా ప్రభు అయిన యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్. మనందరం కూర్చుందామమ్మా. కూర్చోండి బ్రదర్స్, ప్రశాంతంగా కూర్చోండి. కుర్చీలలో కావాల్సిన కుర్చీలలో కూర్చోండి. హల్లెలూయా. సరే, మంచిది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రశాంతంగా కూర్చోండి. శ్రద్ధ పెట్టి వింటే మీకు పాఠం అర్థమవుతుంది. మీరు అటు ఇటు ఎవరితోటి ముచ్చట్లు పెట్టకండి. పిల్లలు మరి ముఖ్యంగా పిల్లలు ఎవరితోటి ముచ్చట్లు పెట్టద్దు. ఇటే చూడండి, నాకెళ్ళి చుట్టి నువ్వు ఇటు కూడా జరుగు. వెరీ గుడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ఏమని చదువుకున్నాము? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ ఐగుప్తు దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అంటే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దిగి వచ్చి ఉన్నారంట? చూడండి, ఆయన దిగి వచ్చి ఉన్నాను అని చెప్పుచు మళ్ళీ ఏమని చెప్తా ఉండు? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు?
మోషేతో మాట్లాడుతూ, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు వచ్చిందెవరు? దేవుడే వచ్చి ఉన్నాడు. దిగి వచ్చి ఉన్నది ఎవరు? దేవుడు. అయితే ఆ దేవుడు ఏమని చెప్తా ఉన్నంటే, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. హల్లెలూయా. వారిని నడిపించటానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. అయితే ఆయనకు మళ్ళీ ప్రవక్తని తీసుకొని, లేకపోతే మోషే అనే వ్యక్తిని తీసుకొని ఏమని చెప్తా ఉన్నాడు? చూడండి, నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను. హల్లెలూయా. అంటే ఇక్కడ వీళ్ళని తోడుకొని పోవడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు, వారిని నడిపిస్తున్నాడు. ఇంకా లోక సంబంధముగా లేకపోతే వారికి తోడుకొని పోవటానికి ఒక వ్యక్తి అన్నది కూడా అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు ఏమొస్తున్నదంట? వారు బయలు వెళ్ళటానికి అవకాశం అన్నది ఉంటున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకు సమయం గతించుచున్నది, అవసరత ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ఎట్లున్నది? సమయము గతించిపోతూ ఉంది, కానీ అవసరత మనకి ఎక్కువ ఉన్నది. సువార్త ఎక్కువ చెప్పాల్సిన అవసరత మనకు ఉన్నది. అనేక ఆత్మలు రక్షించాల్సిన అవసరత మనకు ఉన్నది. మనం జీవించుచున్న ఈ గొప్ప గడియలో మన వంతు సహాయం అందించుటకు ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఇక్కడ మనం ఎందుకు కూడుకొని ఉన్నాము? ఒకరి విశ్వాసం ద్వారా ఒకరము బలపడటానికి, వాక్యము ద్వారా బలపడటానికి ఇక్కడ మనం కూడుకొని ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే రాజుతో నడుచుటకు. ఇక్కడ ఎందుకు వచ్చినాం? మనము రాజుతో నడుచుటకు మరియు మాట్లాడుటకు, ఆయనతో మాట్లాడుటకు వచ్చినాం. అంతేకాదు, ఆయనతో నిరంతరం సహవాసము చేయుటకు వచ్చి ఉన్నాము. హల్లెలూయా. అయితే బాగా గుర్తుపెట్టు, సంఘములో మాత్రమే కాదండి, రాజుతో నడుచుట, రాజుతో మాట్లాడుట, రాజుతో సహవాసం చేయుట ఒక సంఘంలో మాత్రమే కాదు, కానీ ప్రతి చోట రాజుతో నడవవలెను, ప్రతి చోట ఆయనతో మాట్లాడవలెను, ప్రతి చోట ఆయనతో నువ్వు సహవాసము చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. అది ఇక్కడికి వచ్చినంత మాత్రమే ఈ కొంచెం సమయమే మనం గడిపి తర్వాత వెళ్ళిపోవటం అని కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆయనతోటి మనము మాట్లాడుచు సహవాసం చేస్తూ ఆయనతో నడవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మీరు పంట పండక ముందే పంటను కోయరు, పక్వము కాకముందే మీరు గోధుమలను కోసిన యెడల మీరెంతో నష్టపోయేదరు. ఏంటంట? పంటను పక్వము కాకముందే మనం కోస్తే మనం ఏమవుతాము? పంట నష్టపోతాం. ఎందుకంటే అక్కడ గింజ అన్నది రాదు. కావున సిద్ధమైనప్పుడే కొడవలను వేయవలెను. మనం పంట మీద ఎప్పుడు కొడవలు పెడతాము? అది బాగా పండి ఇంకా కోతకు సిద్ధమైనప్పుడే మనం ఏం చేస్తాము? కొడవలని పెట్టి కోస్తాం. హల్లెలూయా. దేవుడు అంతే చేయును. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కూడా అంతే. ఎప్పుడు ఆయన కొడవలు పెట్టి కోసేది? ఆ పంట బాగా పండినప్పుడు, లేక కోతకు సమయము వచ్చినప్పుడు. హల్లెలూయా. అంటే కోతకాలము రానయ్యి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఇవే మనకు పాఠములో వచ్చినప్పుడు అర్థమవుతాయి. నీ జీవితము విధానము, నీ జీవిత విధానము ఒకరిని ఎంతో ప్రభావితము చేయును. బాగా గమనించాలి. ఏంటంట? నీ జీవిత విధానం అంటే నువ్వే విధంగా జీవిస్తున్నావు అన్నది ఇంకొకరిని ఏం చేస్తుందంట? ఎంతో ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. ఈ దినము యేసుక్రీస్తు జీవించిన ఆ జీవన విధానము కొన్ని కోట్ల మందిని
ప్రభావితం చేస్తూ ఉన్నది. ఇంతమందిని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అయ్యున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ ప్రసంగము కంటే ఎక్కువగా నీ జీవన విధానము అది తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నిలబడి నేనేదో ప్రసంగం చేసినంత మాత్రం గొప్ప కాదు, కానీ నా జీవన విధానం ఉన్న చూడు, అది ఇతరులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అది చూస్తారు. మా పాస్టర్ పాట అదేమంటారు, ప్రసంగాన్ని బాగానే చేస్తారు కానీ ఆయన జీవన విధానం సరైనది కాదు అని అంటే అక్కడ ఏం లేదు, ఫలం అన్నది లేదండి. కాబట్టి ప్రవక్త చెప్తా ఉండే నీ ప్రసంగం కంటే నీ జీవితమే ఎక్కువగా మాట్లాడును. అట్లనే మీరు మందిరానికి వచ్చినంత మాత్రమే కాదు, కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు రాజుతో మాట్లాడి నడిచి ఆయనతో సహవాసమే నీ జీవన విధానాన్ని తెలియజేస్తుంది. అప్పుడు మీరు రాయబడిన పత్రికలై ఉండి మనుషులందరి చేత చదవబడుచున్నారు. అప్పుడు మిమ్మల్ని చదువుతారు. రాయబడిన పత్రికలు మీరు అయి ఉంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యెహోవా యొక్క మృదువైన హస్తము మనల్ని జీవవృక్షం యొద్దకు నడిపించుచున్నది. ఏంటిదంట? యెహోవా యొక్క మృదువైన హస్తం మనల్ని పట్టుకొని జీవవృక్షం అంటే యేసుక్రీస్తు యొద్దకు మనల్ని నడిపిస్తూ ఉన్నది. మన ముందు వాగ్దాన దేశం ఉన్నట్టును చూచుచున్నాము. ఏంటంటే మనం ఏం చూస్తూ ఉన్నాము? వాగ్దాన దేశం మన ముందున్నది, దాన్నే మనము చూడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ వాగ్దాన దేశం ముందుకు మనము వెళ్ళాలని పరిత్రాపం మనము పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం నిర్గమకాండమును చదివి ఉన్నాం, అవునా? నిర్గమకాండమును మనము చదివి ఉన్నాం. నిర్గమము అనగా దేవుని యొక్క పిల్లలను బయటకు పిలుచుట అని అర్థము. నిర్గమకాండం అంటే ఏంటిది? దేవుని పిల్లలను బయటకి పిలుచుట. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో మనం చూసిన ఎడల, గమనించిన ఎడల 3 నిర్గమములను చూడగలము. ఏంటంట? 3 నిర్గమములను మనము చూడగలం. ఒకటి మొదటి నిర్గమము. హల్లెలూయా. బాగా గమనించాలి. ఒకటేంటిది? మొదటి నిర్గమము. ఈ మొదటి నిర్గమములో అగ్నిస్తంభం ఉన్నది. అదే రాత్రి పగటిపూట మేఘస్తంభముగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? నేను దిగి వచ్చి ఉన్నా. ఎట్లా దిగి వచ్చి ఉన్నాడు? అగ్నిస్తంభముగాను, రాత్రి వేళలో పగటిపూట మేఘస్తంభముగాను. హల్లెలూయా. తర్వాత ఇంకెవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. ఇంకెవరున్నారు? వారికి ప్రవక్త ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారు? దేవుని యొక్క ఎన్నికైన ప్రజలు ఉన్నారు. ఎందుకంటే బయటికి రావాల్సింది ఎవరిని? దేవుని యొక్క ఎన్నికైన ప్రజలనే. హల్లెలూయా. మరి ఇంకొక వైపు అపవాది ఉన్నది, లేకపోతే వాని యొక్క సాధనమైన వ్యక్తి ఫరో అనే వ్యక్తి ఉన్నాడు. ఇది మొదటి నిర్గమంలో ఉన్నది. బాగా గమనించుకోండి. అలాగనే రెండవ నిర్గమం అనగా తండ్రి. రెండవ నిర్గమం వచ్చారక తండ్రి. ఈ రెండవ నిర్గమంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన మెస్సయ్య. చూడండి, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నేను ప్రవక్త కంటే గొప్పవాడని. అలాగనే మోషే కూడా ఏమని రాశాడంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును, ఆయన మాట తప్పకుండా వినాల్సిందే. హల్లెలూయా. కాబట్టి రెండవ నిర్గమం ఎప్పుడో మీరు గమనించండి. తండ్రి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, లేదా మెస్సయ్య, లేదా విమోచకుడు, లేదా రక్షకుడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు అని చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరున్నారు? దేవుని యొక్క ఎన్నికైన ప్రజలు ఉన్నారు. రెండవ నిర్గమంలో కూడా ఎవరున్నారు? దేవుని యొక్క ఎన్నికైన ప్రజలు ఉన్నారు. అలాగనే ఇంకెవరున్నారు? అపవాది ఉన్నది. వాని యొక్క సాధనమైన పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు, పరిపాలకులు ఉన్నారు. చూడండి, ఇది రెండవ నిర్గమం. మొదటిది
మొదటి నిర్గమం ఫరో, మోషే, అగ్నిస్తంభం, మేఘస్తంభం దేవుడికి ఉన్నది. అదేంటిదంట? మొదటి నిర్గమం అంటే బయటికి రావటము. రెండవ నిర్గమంలో ఎవరున్నారు? తండ్రి, యేసుక్రీస్తు మరియు దేవుని యొక్క పిల్లలు మరియు అపవాది, ఇంకా అపవాది సంబంధమైన సద్దుకైలు, శాస్త్రులు, మత పెద్దలు, మళ్ళీ పరిపాలకులు అంటే రాజ్యము చేసే రాజులు. అలాగనే మూడవ నిర్గమం ఉన్నది. అదేంటిది? పరిశుద్ధాత్ముడు లేదా అగ్నిస్తంభము, ప్రవక్త, తర్వాత దేవుని యొక్క ఎన్నికైన ప్రజలు, ఆ తర్వాత అటు సైడుకు అపవాది లేదా వాని యొక్క సాధనమైన మత రాజకీయాలు, తర్వాత మత సంస్థలు, తర్వాత పరిపాలకులు ఇప్పుడు ఉన్నారు. మూడవ నిర్గమంలో ఎవరెవరు ఉంటున్నారు? పరిశుద్ధాత్ముడు, అగ్నిస్తంభం ఉంది, ప్రవక్త ఉన్నాడు, దేవుని యొక్క పిల్లలు ఉన్నారు. మళ్ళా వారికి ఆపోజిట్గా ఏమున్నది? అపవాది ఉన్నది, తర్వాత మత రాజకీయాలు ఉన్నాయి, తర్వాత మత సంస్థలు ఉన్నాయి, మరియు పరిపాలకులు, రాజులు ఉన్నారు. కాబట్టి మూడు నిర్గమములను మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈ దినం మనము మొదటి నిర్గమం గురించి మాట్లాడుకుందాం. మరి యొక్క ఆదివారం రెండవ నిర్గమం గురించి మాట్లాడుకుందాం. మరి యొక్క ఆదివారము మూడవ నిర్గమం గురించి మనము మాట్లాడుకుంటే మనము ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాం మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఈ మొదటి నిర్గమమును మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మీకు మూడో నిర్గమం కూడా అంత తొందరగా అర్థం అవుతుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంత వరకు వారు దేవుని ప్రజలై ఉన్నారు. ఏంటిదంట? ఐగుప్తులో ఉన్నంత వరకు వారు దేవుని ప్రజలై ఉన్నారు. అయితే నిర్గమము తర్వాత అంటే వారు బయటికి వచ్చిన తర్వాత వారు దేవుని యొక్క సంఘముగా మారిపోయారు. అప్పటి నుంచి వారిని ఏమని పిలుస్తా ఉన్నామో? సంఘం. అట్లనే మనము ఐగుప్తని లోకంలో ఉన్నంత వరకు మనం ప్రజలం, అందులో దేవుని పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఐగుప్తని లోకం నుండి మనం బయటికి వచ్చామో మనం ఏమై ఉన్నాము? సంఘమై ఉన్నాము. బయటికి పిలబడిన వారే కదా సంఘం అన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకనగా సంఘం అనే మాటకు బయటకు పిలువబడుట అని అర్థము. నిర్గమం అనే మాటకు బయటికి పిలువబడుట, వేరగుట, సిద్ధమగుట. సంఘం అంటే ఏంటిదంటే బయటికి పిలువబడుట, ఈ లోకంలో నుండి వేరగుట మరియు సిద్ధపడుట. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తు ఎల్లప్పుడూ కూడా లోకముగా పిలువబడుతుంది. ఐగుప్తు అంటే దాని అర్థం ఏంటిది? లోకం అని పిలువబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి రాగానే జ్ఞాపకం ఉంచుకున్నాము, వారు అక్కడ సంఘ సభ్యులుగా ఉండిరి. ఫస్ట్ ఏమైంది? బయటకు వచ్చినప్పుడు సంఘ సభ్యులుగా ఉన్నారు. అయితే రక్తము మరియు ప్రాయశ్చిత్తార్థ బలి వచ్చిన తరువాత ఏమొచ్చినాయంట? తర్వాత వారికి అరణ్యంలో ఏమి ఇచ్చాడు? వారికి బలి అంటే ఏందో తెలియజేశాడు, బలిపీఠం అంటే ఏంటిదో తెలియజేశాడు, బలులు ఏ విధంగా అర్పించాలనో తెలియజేశాడు. అయితే రక్తము మరియు ప్రాయశ్చిత్తార్థ బలి వచ్చిన తరువాత వారు దేవుని యొక్క సున్నతి కలిగిన వారుగా అయ్యారు. హల్లెలూయా. చూడండి ఆ స్టెప్పులు చూడండి. మనం బయటికి వచ్చాం మారు మనసు పొందుకొని, తర్వాత మనకేమొస్తుంది? పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో మనము బాప్తిసం తీసుకున్నాం. అంటే మనకు రక్తం వచ్చింది, మనకు ప్రాయశ్చిత్తార్థ బలి జరిగింది. తర్వాత మనం ఏమవుతున్నాము? దేవుని సున్నతి వచ్చింది వారికి. అంటే పరిశుద్ధాత్మ వచ్చి మన మీద నించోవటం లేదా దిగటం, పరిశుద్ధాత్మతో నింపబడటము. మనం ఇప్పుడు ఏమైనామో? సున్నతి కలిగిన వారిగా అయ్యాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఉదయకాలంలో మనం మాట్లాడుకున్న అంశము ఇదే. ఉదయకాలంలో మనం ఏం మాట్లాడుకుంటా ఉన్నామో? నిర్గమము గురించి మనము మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుని ప్రజల యొక్క మొదటి నిర్గమము, లేదా దేవుడు తన జనులను బయటకు పిలుచుచున్నాడు. నిర్గమం అనగా తీసుకొని వచ్చుట, బయటకు పిలువబడుట, తీసుకొని రాబడుట. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలని. కాబట్టి ఈ అంశంలో నేను తీసుకునదలుచుకుంటా ఉన్నా. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను బయటికి
తీసుకొని వచ్చుట. కాబట్టి దేవుడు బైబిల్లో చెప్పిన వాగ్దానముల మీద నీవు నిశ్చయముగా ఆనుకొనవచ్చును. ఇప్పుడు గమనించాలి, ఎందుకు ఈ మాట చెప్తున్నానది. బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానముల మీద నీవు నిశ్చయముగా ఆనుకోవచ్చు అంటే ప్రశాంతంగా నువ్వు ఉండొచ్చు అన్నమాట. అది తప్పకుండా అవుతుందని ప్రశాంతంగా నువ్వు ఉండొచ్చు. దానిని ఆయన నెరవేర్చును. మరే విధముగాను ఆలోచించవలసిన అవసరము లేదు. ఏంటంటే మరే విధముగాను ఆలోచించవలసిన అవసరం అన్నది లేదు. ఆ ప్రవక్త చెప్పినది తప్పు కావచ్చు కనుక అది ఈనాడు జరగదేమో అనుకోవద్దు. దేవుని పేరట చెప్పినది ఒకవేళ ప్రవక్త చెప్తే ఆ ప్రవక్త తప్పు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరగదేమో అని మనము అనుకోవద్దు. అప్పుడు అది దాదాపు అసాధ్యముగా కనిపించను. అబ్రహాముకి ఎట్లా ఉన్నది, కుమారుడు వస్తాడంటే అసాధ్యముగా కనిపించింది. అన్నిటికంటే ఎంతో ఎక్కువ అసాధ్యంగా కనబడెను. అది నీకు ఎంత ఎక్కువ అసాధ్యంగా కనపడ్డగానే కానీ దేవుడు దానిని చేశాను. ఆమేన్, హల్లెలూయా. అది మనం కాబట్టి దేవుడు దాన్ని తప్పకుండా చేస్తాడు. నీకు ఒకవేళ అసాధ్యంగా జరగదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసినట్లయితే అది తప్పకుండా దేవుడు దానిని చేస్తాడు. ఎందుకనగా దానిని చేయదునని దేవుడే వాగ్దానము చేశాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఇంకా మనం అనుకుంటాము ఎట్లా చేస్తాడు, ఎంత గొప్పగా చేస్తాడు అని మనం ఊహిస్తాం. కానీ ప్రవక్త అంటుండు దేవుడు తన వాగ్దానమును ఎంతో తేలికగా చేయును. ఎలా చేస్తాడంట, దేవుడు ఎంతో తేలికగా చేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ద్రాక్షరసం అయిపోయింది. మళ్ళీ ద్రాక్షరసం చేయాలంటే ఏం కావాలా, ద్రాక్షలు కావాలా, వాటిని తొక్కాలా, మళ్ళీ పిప్పి అంతా పోయేటట్టుగా దాన్ని ఫిల్టర్ పెట్టి క్లాతులలో వడగట్టాలా. ఇవన్నీ చేసి సిద్ధపరచాలంటే ఎంత టైం పడుతుంది. హల్లెలూయా. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు, ఎంతో తేలికగా ఆయన వాగ్దానము చేశాను. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన వాగ్దానము, నీళ్ళు నింపండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఎంతో తేలికగా చేసేవాడు. నేను దిగి వచ్చి ఉన్నాను, జనుల మొరను విని ఉన్నాను, నా వాగ్దానము నేను మర్చిపోలేదు, దానిని చేయుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి మోషే నిన్ను అందుకు పంపించుచున్నాను, నీవు చేయుము, నీకు తోడయ్యుందును, ఖచ్చితంగా నేను నీతో ఉందును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు, నీ పిల్లలు 400 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ సమయం ఇప్పుడు అయిపోతున్నది, 400 సంవత్సరములు అయిపోతున్నది. కాబట్టి దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు ఏమైనాడు, రంగం మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎన్నడూ తప్పిపోని నా సన్నిధి, నీవు వెళ్ళి ప్రతి చోటికి నీ తోడుగా వస్తాను. మోషే నువ్వు భయపడవద్దు, నేను విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రజలను బయటికి తీసుకుని వచ్చుటకు నిన్ను నేను పంపించుచున్నాను, వారిని బయటికి పిలువుము, నేను నీకు తోడయ్యుందును. ఆత్మ సంబంధంగా మనసు తప్పకుండా దానిని గ్రహిస్తుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఎంతో విశ్రాంతిగా ఉండగలము. ఆ నిరీక్షణ వలన మనం ఎంతో విశ్వాసమును పుంజుకొనగలము. ఎందుకంటే దేవుడు చెప్పిన కాలము వచ్చినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు దానిని చేయనై ఉన్నాడు, ఆయన దానిని వాగ్దానము చేశాను. ఎలాగు జరుగునో నీకు అక్కర్లేదు, పరిస్థితులను నువ్వు చూడవద్దు, ఎవ్వరి మాటలు వినవద్దు. ఎలాగైనా కానీ దేవుడు దానిని చేయును. ఎందుకనగా దానిని ఆయన వాగ్దానము చేశాను. చాలా సులువుగా ఆయన దానిని చేయును. తెలివిగల మనసునకు అది అందకుండా ఉండునేమో కానీ, హల్లెలూయా, కానీ దాన్ని విశ్వసించే వారికి అది ఎంతో నమ్మకమైనది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తెలివిగల మనసు కదా అందకుండా పోవును, దానిని గురించి ఎవరును కారణమును చెప్పజాలరు. అది ఎట్లు జరుగును అని అనుకోవచ్చు.
చూడండి, అది జరగదని ఒక వ్యక్తి ఎంతగానో వాదించవచ్చు. అందువలన అతడు దేవుని నుండి ఎంతో దూరమగును. దేవుడు చెప్పింది జరగదు జరగదని నువ్వు ఎంత వాదిస్తుంటే నువ్వంత దూరంగా దేవుడికి నుంచి దూరము అవుతా ఉన్నావు. నిరంతరము అలాగే జరుగును. కాబట్టి అతడు సొంతంగా అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నించుచున్నాడు. ఇది ఎలా జరుగుద్ది అని నువ్వు వాదన చేస్తే అది ఎలా ఉందంట, సొంతగా అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా ఉండటానికి మనము వీలు లేదు. బైబిల్ చెప్పుస్తున్న ఒక సంగతిని నీవు అర్థము చేసుకోలేని ఎడల దానికి ఆమేనని చెప్పుము. హల్లెలూయా. ఏందంట, బైబిల్ చెప్పుతున్న ఒక సంగతి నీకు అర్థం కాలేదనుకో, అది జరగదని నువ్వు వాదించొద్దు. దానికి నువ్వేం చెప్పాలి, ఆమేనని చెప్పుము. అలా చెప్పి నువ్వు ముందుకు సాగిపోము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు చెప్పిన మాట. భూమి ఆకాశమైన గతిస్తుందేమో కానీ దేవుడు చెప్పిన మాట అది నెరవేరకుండా తప్పిపోదండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నీకు ఏదైనా అర్థం కాకపోతే ప్రభువా ఆమేన్ రాయబడింది నేను నమ్ముచున్నా అని చెప్పేసి నువ్వు ముందుకు కొనసాగిపోవాలి. ఎందుకంటే 70 మందికి అర్థం కాలే, నా శరీరం తిని నా రక్తము త్రాగుబడి నిత్య జీవం కలవాడంటే ఆయన చెప్పిన మాట వారికి ఏమి అర్థము కాలే. కాబట్టి వారు సొంత అర్థం చేసుకొని ఏమన్నారంటే, ఈయనని మేము తినాలన్నా, బ్రతికుండగానే పీక్క తినాలని, శరీరం తినాలన్నా అని చెప్పి వారు అభ్యంతరపడి దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మిగతా వారు ఏమని చెప్పారు, అది అర్థం కాకపోయినా ఏమన్నారు, ఆమెనని చెప్పి ఆయనతోటి ముందుకు కొనసాగితే అది ఏమైనది, నెరవేర్పులోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నిర్గమము ఏంటిదంటే మనం మాట్లాడుకునేది నిర్గమము. అందులో ఒకటి ప్రకృతి సంబంధమైనది. ఈ నిర్గమం, మొదటి నిర్గమం ఎటువంటిది, ప్రకృతి సంబంధమైనది. అంటే స్వచ్ఛంగా ప్రజలు వారందరితోటి ఒక ప్రకృతి సంబంధమైనది మనం చూస్తూ ఉన్నాం. సహజ సిద్ధంగా ఆయన దానిని చేశాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, మొదటి నిర్గమం చూడాలంటే ఆది కాండంలోనికి మనం వెళ్ళాలి. ఒకసారి మనం ఆది కాండంలోనికి వెళ్తే అక్కడ ఏమవుతుందో మనకు తెలుస్తుంది. మొదటిగా మనం ఆది కాండము సమీక్షించవలను. వారెందుకు ఐగుప్తులోనికి వెళ్ళిరి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలోనికి ఎందుకు వెళ్ళిరి, దేవుని ప్రజలు ఆ దేశంలో ఎందుకున్నారు, వారు అక్కడ ఉందురని దేవుడు ఆది అంది అబ్రహాముకు వాగ్దానము చేశాను. ఆది అందు అబ్రహాముకు వాగ్దానము ఆది కాండములనే చేశాడు. హల్లెలూయా. చూడండి ఏమని చేశాడో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. దేవుడు పాలస్తీనాను వారికి ఇచ్చాను, అది ఇదే అని చెప్పాను. మంచిది, దేవుడు ఏర్పరిచి ఉంచిన స్థలములా జనులు ఎందుకు ఉండలేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా గమనించండి, అబ్రహాముకి ఏం చెప్పాడు, ఎక్కడో ఉంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఏమైతే వాగ్దానం చేసి ఉన్నాడో అదే స్థలములో ఆయన్ని పెట్టాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన స్థలములోనే అబ్రహాము ఎన్నో సంవత్సరములు జీవించి నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే ఆయనకి ఇచ్చిన ల్యాండ్ అబ్రహాం అక్కడే ఉన్నాడు. తర్వాత ఇస్సాకు పుట్టినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. యాకోబు పుట్టినప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. వాగ్దానం దేశంలోనే వీరంతా ఉన్నారు. అయితే దేవుడు ఈయనకేం చూపించాడు, దేవుడికి ఒక బలి కావాలని అబ్రహాము కోరుకున్నాడు. అబ్రహాం కోరుకున్నప్పుడు అవన్నీ కూడా బలి అర్పించి ఆయన ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాంకి ఏమైంది, కటిక చీకటి కమ్మింది. అబ్రహాంకి ఏమైంది, కటిక చీకటి కమ్మినప్పుడు అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అబ్రహామా నీ సంతానము 400 ఏళ్ళు ఐగుప్తులో ఉంటుంది, వారు అక్కడ శ్రమ పడతారు, అయినా నువ్వేమి దాని గురించి బాధపడవద్దు, నీ పిల్లలను నేను తప్పకుండా ఈ వాగ్దానం చేసిన మళ్ళీ నేను నడిపిస్తా, 400 సంవత్సరములు ఉంటారని క్లియర్ కట్గా ఆయనకు అబ్రహాముకు అక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎక్కడ ఉన్నారు,
వాగ్దాన దేశంలోనే ఉన్నారు. మరి దేవుడు ఏమని చెప్పాడు అబ్రహాంకు? ఐగుప్తులోనికి మీరు వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ ఉంటారని. కాబట్టి ఇప్పుడు ఈ అబ్రహాం చనిపోయిండు. తర్వాత ఆయన పిల్లలు యాకోబు, ఆయన 12 మంది పిల్లలు, వారి జనాంగం వీరంతా ఉన్నారు. చూడండి, వీరు ఎక్కడ ఉన్నారు? వాగ్దాన దేశంలోనే ఉన్నారు, కనాన దేశంలోనే ఉన్నారు, పాలస్తీనా దేశంలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తులోనికి వెళ్ళాలి, 400 సంవత్సరాలు అక్కడ ఉండాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వారు వెళ్ళుటకు ఇప్పుడు చూడండి, సన్నివేశము కావాలి, సందర్భము కావాలి, ఆ పరిస్థితులు కావాలి. అక్కడ జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఒక సోదరుని పట్ల అసూయపడుట మూలంగానే వారందరూ ఐగుప్తులోనికి వెళ్ళిరి. ఎవరి ద్వారా వెళ్ళారు? ఒక సోదరుని పట్ల మిగతా వాళ్ళు ఏం చేశారు? అసూయపడటం వలన ఆ మొదటి సోదరుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తులోకి వెళ్ళిపోయారక మిగతా సోదరులందరూ కూడా ఐగుప్తులోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ సమయంలో ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నట్టు అదే కారణము. హల్లెలూయా. దేశము కానీ దేశమునందుండిరి. గుర్తుంచుకోనండి, వారు దేశములు నిలిచి ఉన్నంత వరకే వారి పట్ల దేవుని వాగ్దానం ఉండును. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడాలంటే ఎక్కడ ఆశీర్వదింపబడతారు? వారి దేశములు ఉన్నంతసేపు వారు తప్పకుండా ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. హల్లెలూయా. అట్లనే సంఘమైన మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఎక్కడ నిలిచినంత మాత్రము నిలిచి ఉంటేనే మీకు ఆశీర్వాదములు ఉంటాయి? ఆయన వాగ్దానములందు, ఆయన లేఖనాలందు మీరు నిలిచినంత వరకే. నువ్వు బయటికి పోయి లోకంతో కలిసి ఉండి దేవుడు నాకు అది చేయటం లేదు, ఇది చేయటం లేదు, నన్ను ఆశీర్వదించటం లేదు, నాకు ఏవి సమకూడటం లేదు అంటే నువ్వెన్నడూ ఆశీర్వదింపబడవు. హల్లెలూయా. చూడండి, అబ్రహాముని పిలిచి ఆ వాగ్దాన దేశంలో ఉన్నంత రోజులు ఆయన ఏమయ్యాడు? అభివృద్ధిలోనికి వస్తూనే ఉన్నాడు. ఇస్సాకు అభివృద్ధిలోనికి వస్తూనే ఉన్నాడు, యాకోబు అభివృద్ధిలోనికి వస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నువ్వు లోకంతో తిరిగి లోకంతో నువ్వు అంత పూసుకొని రాసుకొని చేస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించలేడు, దేవుడు నన్ను దీవించడం లేదు, నా ఇంట్లో ఏం మేలులు జరగటం లేదని నువ్వు దేవుడి మీనంటే నీకు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? రాదండి. నువ్వు దేవుని యొక్క వాగ్దానంలో నిలిచి ఉండాలి, లేకపోతే దేవుని వాక్యంలో నువ్వు నిలిచి ఉండాలి, దేవుని కుటుంబంలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుని యందు నువ్వు నిలిచి ఉంటేనే నీకు వాగ్దానం అన్నది లేకపోతే ఆశీర్వాదములు అన్నవి వస్తవి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒక్క సోదరుని పట్ల అసూయ పడటం వలన వారు మిగతా వారందరూ ఏమయ్యారు? ఐగుప్తులోనికి. ఆ సోదరుడు కూడా ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఎందుకు అసూయపడ్డరు? అతడు ఆత్మ సంబంధి. చూడండి, అతను ఎటువంటి వాడంట? ఆత్మ సంబంధి. తన సోదరుల నుండి అతడు వేరాయను. చూడండి, ఎప్పుడైనా చూడ ఆత్మ సంబంధి ఏం చేస్తాడు? తన ఇంటి వారి నుండి, తన అన్నదమ్ముల నుండి, తన అక్క చెల్లెల నుండి, తన బంధువుల నుండి ఏం కావాలి? వేరు కావాల్సిందే. హల్లెలూయా. తానున్న ప్రాంతం నుండి అతను తప్పకుండా వేరు కావాల్సిందే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కంపల్సరీగా ఆత్మ సంబంధి ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే వారు చేసేది ఇతనికి నచ్చదు. ఎందుకంటే వాక్యం ఒకటి చెప్తున్న వాళ్ళు చేసేది ఒకటి. కాబట్టి అతను తప్పకుండా ఏం కావాలి? వేరు కావాల్సింది. కాబట్టి దేవుడు అంటా ఉండే, యేసుక్రీస్తు అంటా ఉండే, నా నిమిత్తము మీరు అన్నదమ్ములని కానీ అక్క చెల్లెలని కానీ తల్లిదండ్రులని పోగొట్టుకుంటే లేకపోతే విడిచి వస్తే దాని ఫలము మీరు తప్పకుండా పొందుకుంటారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అతడు గొప్ప మనిషి, అందరికంటే దీనుడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడంట? గొప్ప మనిషి, అందరికంటే దీనుడు. మరియు వారు కారణము లేకుండానే అతనిని ద్వేషించిరి. ఇంకా ఏంటంట? కారణం అసలు లేనే లేదు, అని ద్వేషించడానికి కారణమే లేదు. వారు అసలు అతన్ని ద్వేషించవలసిన పని లేదు. ఇంకా వారు అతన్ని గౌరవించవలని. కానీ వారు ఎందుకని ద్వేషించిరి? అతడు సోదరుడైనందున వాళ్ళు ద్వేషించారా? కానే కాదండి. అందరికంటే ఎక్కువగా దేవునితో మాట్లాడుచున్నందున అతనిని ద్వేషించిరి. యోసేపు ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? యోసేపు. హల్లెలూయా. ఈ యోసేపు యాకోబుకు ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు.
ఆ తర్వాత 12వాడు బెన్యామీను. ఈ యోసేపు ఎందుకంటే వాళ్ళ సోదరుడు అంటే ఎవరైనా ద్వేషిస్తారా? ద్వేషించరు. కానీ అతను ఏమున్నాడు? ఆత్మ సంబంధంగా దేవునితో ఎక్కువగా మాట్లాడుచున్నందున వారు అతనిని ద్వేషించిరి. చూడండి, కుటుంబంలో ఎవరైతే భయము భక్తి దేవుడు అని ఉంటాడో వాడికి వెళ్ళే మిగతా సూప్ అంతా కూడా ఉంటుందే. నువ్వు మామూలు పిలిచిన దానికి రావు, దానికి రావు, దీనికి రావు అని ప్రతిదీ వాడి మీదే చూపుండి ద్వేషిస్తూ ఉంటారు. చూడండి, ఆత్మ సంబంధంగా అవగాహనను ఆయన అతనికి అనుగ్రహించను. యోసేపుకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఆత్మ సంబంధముగా అవగాహనను ఆయనకిచ్చాడు. పరిపూర్ణముగా అతడు కళలను అనువదించగలడు. కళలను ఏంటంట? పరిపూర్ణముగా అనువదించగలడు. మరియు ఖచ్చితంగా జరగనున్న సంగతులను అతడు ముందుగానే చెప్పగలిగాను. అలాగే మరి అవి జరిగి ఉండెను. చూడండి, అతను ఏమైతే వచ్చినాయో అవి బరాబరిగా చెప్పాడు, అవి జరిగినాయి. చూడండి, ప్రవక్త అంటా ఉండు, అతడు ఏమి సర్దుబాట్లు చేయలేదు. హల్లెలూయా. అరే, ఈ విధంగా చెప్తే మా అమ్మ ఏమంటుందో, మా అన్న ఏమంటాడో, మా తమ్ముళ్ళు ఏమంటారో అని ఆయన వచ్చిన దర్శనాన్ని లేకపోతే దేవుడు చెప్పిన దాన్ని ఏమి సర్దుబాట్లు చేయలేదండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు. అది కావాలి మనకు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఏంటిది ఆయన చెప్పింది? వారి పనులన్నీ అతని పనకు సాష్టాంగ నమస్కారము చేయును. ఒక దర్శనం చూస్తూ ఉంటే ఒక పన అంటే ఏంటిది? మనకు మొక్క నుంచి వస్తాయి కదా, అన్ని గింజబట్టి ఉంటాయి కదా, దాన్ని మనం ఒకదాన్ని ఒక పన అంటాం. ఇప్పుడు గోధుమలు కూడా అట్నే ఉంటాయి, లేకపోతే వరికి కూడా అట్నే ఉంటాయి, ఒక గుబ్బు అట్లాంటి ఒక పనకు మిగతా పనులన్నీ వచ్చి నమస్కారం చేసినట్టు వంగి ఉన్నది. ఇదేమో అట్లనే పన నిలిచి ఉన్నది. అది ఇలా వచ్చిందిరా నాకని చెప్తే వారేమన్నారు? నిలబడిన పన నువ్వు, వంగిన పనులన్నీ మేము నీకు నమస్కారము చేస్తామా? మాకంటే నువ్వు చిన్నోడివి, మేము ముందు పుట్టిన వాళ్ళము. అంతేకాదు, వారి తల్లిదండ్రులైనటువంటి వారు కూడా ఆయనకు నమస్కారం చేసినట్టుగా కలలో ఉన్నది. ఆయన ఏమి సర్దుబాటు చేయలేదు. అది చెప్తే ఏమని అంటారేమోనని ఏ సర్దుబాటు చేయలే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దాని వలన వారు అతని పట్ల అసూయపడిరి. చూడండి, అసూయ అసహ్యమైన అపవిత్ర గుణము. ప్రవక్త ఏమంటా ఉన్నాడు? అసూయ పడటం అంట అపవిత్రమైన అసహ్యమైన అపవిత్ర గుణము. అసూయ యందు పవిత్రత లేదు. అది అపవిత్ర అసూయ తప్ప మరేమి కాదు. చూడండి, అపవిత్ర అసూయ. యేసుక్రీస్తునందు కూడా సేమ్ అది అసూయ తప్ప ఆయన యందు ఏమి వాళ్ళు చూడలేదండి. కేవలం ఉత్తగా అసూయపడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఒక దినమున మేము నీకు సాగిలు పడదామని చెప్పేదవా అనిరి, కానీ అది ఆ విధంగానే జరిగాను. ఎందుకు పనికిరాని ఆ అనామకుని ముందు ఆ గొప్ప యోధులు సాష్టాంగపడిరి. దేవుడు చూడండి ఎంత సులభంగా చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎందుకు పనికిరాని అనామకుడు, కానీ మిగతా వాళ్ళు గొప్ప యోధులుగా ఉన్నారు. కానీ వారు వచ్చి సాష్టాంగ పడిరి. వారు దయచూపమని కాళ్ళ మీద పడిరి. ఇది ఖచ్చితంగా జరిగాను, కనికరించమని వేడుకొనిరి. ఇప్పుడు ఆ విధంగా వారి యొక్క స్థానమును విడిచిపెట్టిరి. ఆ తర్వాత ఐగుప్తులోనికి వెళ్ళిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి వెళ్ళారు? 70 మందిగా ఐగుప్తులోనికి వెళ్ళినట్టుగా ఇశ్రాయేల్ ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎంతమంది? ఆ కుటుంబము 70 మంది. యాకోబు చూడండి, ఆయన కుమారులు, తర్వాత వారికి నుండి పిల్లలు అట్లా మొత్తం కలిసి ఎంతమంది అయినారు? 70 మంది ఐగుప్తులో వాళ్ళు నివాసము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 70 మంది నుంచి 20 లక్షల మందికి వారు ఈ 400 సంవత్సరములలో ఎదిగిపోయారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాం ఆ దేశంలో ఉంచుదనని దేవుడు అప్పుడే వాగ్దానం చేశాను. కానీ అప్పటికి ఇంకా అమోరీల యొక్క పాపము ఇంకా పూర్తి కాలేదు. ఎందుకు ముందే ఉంచలేదంట? అమోరీల యొక్క పాపము ఇంకా
పూర్తి కాలేదంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 7 జాతుల వాళ్ళు ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారు. మనం అక్కడ చదివితే అక్కడ ఉన్నది మనకు. వారి పాపం ఏంటంటే ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి వీళ్ళను కొంతకాలం ఐగుప్తులో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక ఏమవుతున్నది? నిర్గమనానికి ఇక సమయం ఆసన్నమైనది. ఈ నిర్గమనకు ఏమైందంట? సమయము ఆసన్నమైనది. హల్లెలూయా. కాబట్టి యోషేబు ఆ దేశంలో గొప్పవాడై ఉన్నాడు. వాళ్ళ అన్నలందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేసి భయపడిపోయారు. అందరూ కలిసి ఇక శాంతియుతంగా జీవిస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు చూడండి ఏమైందంట? యోసేపుని ఎరగని ఒక రాజు వచ్చాడు. అలా సంవత్సరాలు జరిగిన తర్వాత వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వారి పిల్లలు పుట్టి చాలామంది అవుతున్నప్పుడు హల్లెలూయా, అప్పుడు యోసేపు యొక్క ఎప్పుడో గతించిపోయాడు 400 సంవత్సరాలు. అప్పటికి ఇంచుమించు 400 సంవత్సరాలు. యోసేపుని ఇంకెవరు జ్ఞాపకం పెట్టుకుంటారు? ఎవరు జ్ఞాపకము పెట్టుకున్నప్పుడు యోసేపుని ఎరిగిన ఒక రాజు ఫరో ఐగుప్తు దేశం మీదకి ఏలటానికి వచ్చాను. హల్లెలూయా. చూడండి, యూదులను మరలా వాగ్దాన దేశమును పంపునట్లుగా దేవుడు ఫరో హృదయాన్ని, వారి యొక్క సైన్యమును కఠినపరిచాను, వారిని నియంతలుగా చేశాను. చూడండి, వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడు? కఠినపరుస్తూ ఉన్నాడు. బాగా గమనించాలి ఈ మాట. దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. కాబట్టి కొత్త ఫరో వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటము ప్రారంభించాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మన పాఠంలోకి వస్తాం. చూడండి, ఒక పరోలేషను, ఆయన ఒక నియంత అయి ఉన్నాడు. మత స్వేచ్ఛ అనగా ఏమిటో అతనికి తెలియదు. చూడండి, ఏంటిదంటే తెలియంది మత స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరికి వారి మతం ఉంటుంది, లేకపోతే వారి ఆరాధన ఉంటుంది. దాన్ని గౌరవించాల్సిన ఆ యొక్క పద్ధతి ఈ రాజుకు తెలియదు. వారికి మత స్వాతంత్రం ఉన్నది కాబట్టి వారి మతాచారం అని పోని అని చెప్పడానికి వీలైనటువంటి వ్యక్తి ఇతను. కాబట్టి అతను ఏం చేశాడు? తన జాతిని ఏకము చేశాను. ఫరో ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు? తన జాతిని ఐక్యతలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. వారిని ఏకము చేశాను. ఎలా చేస్తూ ఉన్నాడంటే, అరే వాళ్ళు యూదులు, వాళ్ళ హెబ్రీలు చూడండి, వారి జనాభా ఎక్కువైతున్నది. వారు మన శత్రువులతోటి కలిసి మనల్ని ఓడించి మన రాజ్యాన్ని తీసుకుంటారేమో. జాగ్రత్తగా వినాలి, తీసుకుంటారేమో. కాబట్టి ఇప్పుడు మనం ఏం కావాలి? మనమందరం ఏకము కావాలి. ఇప్పుడు పాఠం బాగా గమనించాలి మీరు. మనమందరము ఏకం కావాలి. మన జాతి, మన మతం లేదా మన ధర్మం అనే పేరుతో ఏమయ్యాడు? వారందరినీ ఏకం చేస్తా ఉన్నట్టే ఆ యొక్క ఈజిప్టుల యొక్క ప్రజలందరినీ ఏకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీలు మన ప్రాంతంలో ఎక్కువగుచున్నారు, అభివృద్ధి పొందుచున్నారు, జనాభా ఎక్కువగుచున్నది. కాబట్టి వారిని ఇప్పుడు ఏం చేయాలి? అణిచివేయాలి. దీన్ని మీరు తప్పిపోవద్దండి. ఇప్పుడు చెప్పేది మీరన్నాడు తప్పిపోవద్దు. మనకు కూడా ఒక ఫరో రావాల్సి ఉన్నది, ఒక కాలం ముందున్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా బాగా చూడండి, ఎవరి హృదయాన్ని కఠినపరిచాడు? ఫరో హృదయాన్ని. ఇప్పుడు చూడండి, ఇది చెప్పుటకు చాలా భయంకరంగా ఉండును. ప్రవక్త అంటా ఉన్నాడు, ఇది చెప్పడానికి కొంచెం నాకు బాధ ఉంది, మీ కూడా వినడానికి బాధ ఉండొచ్చు. కొన్నిసార్లు సత్యము చాలా భయంకరముగానే కనిపించును. ఎట్లుంటుందంట సత్యము? అమ్మా వినాలి, ఎట్లుంటుందంట సత్యము? భయంకరంగా అన్నాడు. చూడు, దేవుడు తన పిల్లలను లోతైన జలములలో నుండి, కూరుకపోవు ఇసుకలో నుండి దేవుడు ఎట్లు తీసుకుని వచ్చునో ఇందువలన చూడగలము. ఏంటంట? దేవుడు తన పిల్లలను లోతైన జలములో నుండి, కూరుకుపోవు ఇసుకలో నుండి బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. మంచినీళ్ళని నడిపించవచ్చు కదా, కానీ లోతైన జలములు, కూరుకుపోవు ఇసుకలలో అక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉన్నాడు. అంటే అటువంటి బాధలు, ఇక్కట్ల నుంచి కూడా వారిని బయటికి తీసుకొని వచ్చడానికి కొన్నిసార్లు అనుమతిస్తాడు.
హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ కొత్త ఫరో వచ్చి, యోసేపును ఎరుగుని ఫరో వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? వారిని ఇంకా ఎక్కువగా బాధలు పెట్టడానికి కారణమైంది. ఆ జనాభాను ఏమనుకున్నామో అణిచివేయాలని అతని పథకము వేశాడు. ఇప్పుడు బాగా గమనించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి తన పిల్లలను దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంట? ఇటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళి ఆ విధంగా దాని నుంచి వారిని రక్షించడానికి ఆయన సమర్థుడు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇంకా గమనించండి, ప్రవక్త చెప్తున్న గుర్తుంచుకోనండి. ఒక కుండను బద్దలు కొట్టి ముక్కలు ముక్కలుగా నలగగొట్టి పిండి చేసినప్పుడే దానిని మరలా మలిసి కుండగా చేయుటకు వీలగును. ఒక కుండ పాల్గొడితే ఏమొస్తాయి? పెంకులు పెంకులు వస్తాయి. ఆ పెంకులు నువ్వు ఎంత నానబెట్టినా నాని మట్టిలాగా మారదండి. బాగా గమనించాలి, మట్టిలాగా మారదు. కానీ దానిని నువ్వు పిండి చేసినప్పుడు, ఆ పెంకును నువ్వు సుత్తె తీసుకొని బాగా పిండి పిండి చేస్తే అప్పుడేమైపోతుంది? అది మట్టిగా మారిపోతుంది. చూడండి, పిండి చేసినప్పుడే దానిని మరలా మలసి కుండగా చేయుటకు వీలగును. దాన్ని చెడగొట్టుట చాలా బాధాకరంగానే కనిపించును. కానీ ఆ విధంగా చేయకుండా కుండను కానీ పూల కుండని కానీ నీవు తయారు చేయలేవు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే తన పిల్లల్ని చూడండి బయటికి తీసుకురావాలంటే ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇరుకైన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు, లోతైన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు, ఇబ్బందికరమైన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కానీ దాని తద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? వారికి విడుదల కలగజేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యోసేపును ఎరిగిన ఫరో లేచుట దేవుడు అనుమతించెను. ఏంటంట? బాగా గమనించాలి. యోసేపును ఎరుగని ఒక ఫరో లేచుటకు దేవుడే అనుమతించెను. రామ్సేసు జన్మించెను. ఆ ఫరో పేరేంటంట? బాగా గమనించాలి. ఆ ఫరో పేరేంటిదంట? రామ్సేసు జన్మించెను. ఈయనకంటే ముందు సేటి అనే పేరు గల ఫరో ఉండెను. ఏం పేరంట? సేటి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? రామ్సేసు అధికారంలోనికి వచ్చాడు. ఆ పేరేం పేరంట? రామ్సేస్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యోసేపు యొక్క ఆశీర్వచనమును గురించి రామ్సేసు ఎరుగడు. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఈ యొక్క రామ్సేసు వచ్చే టయానికి యోసేపుని గురించి పూర్తిగా మర్చిపోయాడు. యోసేపు అప్పుడు ఏమేమి కార్యాలు చేశాడు, ఎటువంటి ఆశీర్వాదం ఈజిప్టుకు తీసుకొని వచ్చాడో అవన్నీ కూడా ఈ రామ్సేసుకు ఏమీ తెలియదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ సంబంధముకు కోణమనగా ఏమిటో అతనికి తెలియదు. ఎవరికి? రామ్సేసుకు. బాగా గమనించండి. ఏమేమి తెలవదు? ఏమేమి తెలవదు? యోసేపు యొక్క ఆశీర్వాదములు ఏమేమి ఉన్నాయి, మేలున్నాయి అయితే తెలవదు. ఆత్మ సంబంధముగా ఏమేమి ఉన్నాయి, ఆ కోణం అనగా ఏమిటి అతనికి తెలియదు. కానీ అది ఎటువంటి వాడు? అతడు రాజకీయ మేధావి. సైనిక బలం ద్వారా అతడు అనేకమైన దేశములు జయించను, ఇంకా ఇతర దేశమును వశపరుచుకొనేను. అతనికి సైన్య వ్యూహరచన తిరుగులేనిది. ఇంకేమన్నదంట? రాజకీయంగా సైనిక వ్యూహరచన, ఇతరులను జయించడం అనేది బాగా వచ్చు. అతని పేరేం పేరు? రామ్సేసు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడు, ఇదంతా జరగవలసి ఉన్నది. రాజకీయ నాయకుని వలన ఇదంతా జరిగినది. ఏంటంట? రాజకీయ నాయకు వలనే ఇదంతా జరిగినది. అతనికి మత స్వాతంత్రం అనగా ఏమిటో తెలియదు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, ఆ నల్లవారి ఓట్లు, ఈజిప్ట్ ప్రజలు ఎలా ఉంటారు? నల్లంగా ఉంటారు. వారి యొక్క చూస్తే మీకు తెలుస్తుంది. ఆ నల్లవారి ఓట్లు పొందుటకు పథకం వేశాను, జనులందరినీ తప్పుదారి పట్టించి మరణమునకు నడిపించను. చివరికి ఏం చేశాడు? జనులందరినీ తప్పుదారి పట్టించి లాస్ట్కి ఏం చేశాడు? మరణానికి నడిపించాడు. తద్వారా 10 తెగులు వారి మీదకి వచ్చినాయి. 10 తెగుళ్ళలో ఎంతమందో నశించిపోయారు. కాబట్టి ప్రతి మానవ కల్పిత పథకము నాశనము కావలసినదే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, వస్తుంది మన పాఠం. ఇంకా ఈ సమయంలో రామ్సేసు ఐగుప్తులు ఎదుగుచుండెను, అతని అధికారము పెరుగుచుండెను.
ప్రకృతి సంబంధము రామ్సేసు ఎదుగుచుండెను. ఇతడు ప్రకృతి సంబంధియగు వ్యక్తి, క్రీస్తు విరోధి, లేకపోతే దేవుని విరోధి. ఇప్పుడు రాజకీయము ద్వారా ఎదుగుచుండెను. మత సంబంధముగా అతడు జనులందరినీ ఏకము చేశాను. ఏం చేస్తా ఉన్నాడంట? మన జాతి, మన ఈజిప్టు ప్రజలం, అదేంటిది? మత సంబంధంగా చూడండి ఏం చేస్తా ఉన్నాడు? జనులందరినీ ఏకము చేస్తా ఉన్నాడు. రామ్సేసు ఎదుగుచున్నాడు, వారందరూ ఏకమగుచున్నారు, వారందరికీ అదే కావలెను. దానివలన ఏమగును? ఒక అధికారము గట్టిగా స్థిరపడును, లేకపోతే నిలబడును. ఇప్పుడు ఫరో ఆ స్థానం నుంచి తప్పిపోకుండా ప్రజల మద్దతు ఉంటే ఎప్పుడు ఫరోగా అతను ఉండొచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ఐగుప్తులో రామ్సేసు అధికారముతో ఎదుగుచుండెను. కానీ గుర్తించుకోనండి, అరణ్యములో దేవునికి మోషే ఉన్నాడు, అతను కూడా ఎదుగుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలో మోషే అక్కడ ఉన్నాడు, దేవుడు అంతా మాట్లాడుతూ ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఈడ వీళ్ళందరితోటి ఈ విధంగా బాధలు పెట్టిస్తూ ఉన్నాడు రామ్సేసు. గడ్డి ఇటుకలను కోయటానికి గడ్డి కూడా ఇవ్వకుండా మీరే గడ్డి కోసుకోవాలి, మీరే అడుసు దొక్కాలి, మీరే ఇటుకలు మళ్ళీ లెక్క తప్పకుండా ఇటుకలు ఇవ్వాల్సిందే. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా వారు బాధలు పెడతా ఉన్నారు. ఇక్కడ వీడు అధికారంతో ఈ విధంగా చేస్తూ ఉంటే అక్కడ దేవుడు కూడా మోషేని ఏం చేస్తూ ఉన్నాడు? అధికారంతో పైకి లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బాగా చూడండి, రామ్సేసునకు ఒక రాజకీయ విధానం ఉన్నది, దేవునికి ఒక ఆత్మ సంబంధం విధానం ఉన్నది. ఇక్కడ రామ్సేసుకి ఏమున్నదంట? ఒక రాజకీయ విధానం ఉన్నది, దేవునికి ఒక ఆత్మ సంబంధము విధానము ఉన్నది. ఒక ప్రవక్తను సిద్ధపరిచి ప్రజలతో మాట్లాడటానికి సిద్ధపరచుచుండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఏం పేరు అతను చెప్పాము? రామ్సేస్. ఏం పేరు? రామ్సేస్. అతనికి ఏమంటే తెలియదు, మత స్వేచ్ఛగా ఉండటము తెలియదు, కానీ వారి మతాన్ని గురించి అతనికి బాగా తెలుసు. ఇతరులు గౌరవించడం అతనికి తెలియదు. అధికారములు తిరుగులేని అధికారం అతను కలిగి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో ఏం జరగబోతా ఉన్నది? నిర్గమము జరగబోతా ఉన్నది. హల్లెలూయా. పరిస్థితులు చూడు ఎట్లా ఉన్నాయో. ఇటువంటి సమయంలో ఏం రాబోతా ఉన్నది? ఆ యొక్క దేవుని పిల్లలకు నిర్గమం అంటే బయటికి రాబడటం అనేది జరగబోతా ఉన్నది. హల్లెలూయా. మరి అట్లయితే ఇప్పుడు మనకేం జరుగుతున్నది? ఇది 3వ నిర్గమం, ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు మనకేం జరుగుతున్నది? ఇప్పుడు మనకు ఒక రామ్సేస్ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకొక రామ్సేస్ ఉన్నాడు. ఆ రామ్సేస్ ఎవరో కదా మోదీ రూపంలో ఉన్నాడు. అతను కూడా అధికారము కలిగి ఉన్నాడు. ఆయనకు మత స్వేచ్ఛ అంటే ఏంటిదో తెలియదు, వారి మతం అంటే ఏంటిది మాత్రమే తెలుసు. రాజకీయ శక్తి ఎంతో ఎదుగుతా ఉన్నది. ఇప్పుడు లోకమంతా కూడా, లేకపోతే మన భారతదేశంలో అంతా కూడా దేని కింద ఐక్యం అవుతా ఉన్నారు? దేని కింద ఐక్యం అవుతా ఉన్నారు? మతము. అది కూడా ఏ మతము, ఏ రాజకీయము, లేదా ఏ పేరు? రామ్సేస్ అనే రాముడి పేరుతోటి. ఎవరితోటి అవుతా ఉన్నాడు? రామ్సేస్ అనే రాముని పేరుతో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతటి ఐక్యము అవుతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ పక్క ఏం చేస్తూ ఉన్నాడు? ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. తన పిల్లలను కలిగి ఉన్నాడు, తన కాపరులను కలిగి ఉన్నాడు, తన బోధకులను కలిగి ఉన్నాడు, తన ప్రవక్తలను కలిగి ఉన్నాడు, తన అపోస్తలులను కలిగి ఉన్నాడు. సంఘాన్ని ఈయన కూడా బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సంఘాన్ని నిర్గమంలోనికి తీసుకొని బయటికి ఈ లోకం నుంచి చెత్తబట్టలోనికి తీసుకుపోవడానికి ఆయన కూడా సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆ రామ్సేస్ బుద్ధి ఇదంతా కూడా రాజకీయంగా అధికారం ఉన్నది, కానీ ఏం చేస్తా ఉన్నాడు? ఇటు సైడ్ దేవుడు కూడా తన ఆత్మ సంబంధమైన కార్యములను చేసి సిద్ధపరుస్తూ ఉన్నాడు. పెళ్లి వధువును సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారిద్దరు ఎదుగుచున్నారు. ఈ రోజుల్లోనే ఆ ప్రదర్శన జరుగును. ఆ ప్రదర్శన జరుగు కాలం ఎంతో దూరము లేదు.
దేవుడు తన ప్రవక్తగా మోషేను ఎన్నుకొనెను, అరణ్యంలో శిక్షణను పొందుచుండెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా వాడికి ఉన్నటువంటి వ్యసనం ఏంటిది? ఆ మత రాజకీయ నాయకునికి ఉన్నటువంటి వ్యసనం ఏంటిది? నా వాళ్ళని ఏకం ఎట్లయితే చేశాడో ఫరో, చూడండి అవకల వాళ్ళు ఏమవుతున్నారని ఏకం చేస్తూ ఉన్నాడు. జనాభా వారు కొద్దిగా ఉన్న క్రిస్టియన్స్, కొద్దిగా ఉన్నటువంటి క్రైస్తవ మతము ఈనాడు ఏమవుతా ఉంది? ఐగుప్తులో వాళ్ళు ఇజ్రాయెల్ పిల్లలు ఏ విధంగా అయితే కుప్పలు తెప్పలుగా లక్షల లక్షలుగా పెరుగుతూ ఉన్నారో అట్లా భారతదేశంలో ఏమవుతా ఉన్నది? ఎదుగుతూ ఉన్నది. పబ్లిక్ అనేక మంది క్రైస్తవులకు మారిపోతూ ఉన్నారు. అనేక చోట్ల మందిరాలు ఏర్పడతా ఉన్నాయి, అనేక చోట్ల ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. మనల్ని వీరు ఎక్కడా ఓడగొట్టేస్తారో, వేరే వాళ్ళతో కలిసి మనల్ని ఎక్కడా ఓడగొడతారని ఓట్ల కోసము ఇప్పుడు రాజకీయం అంతా తిరుగుతూ ఉన్నది. రాజకీయం అంతా ఎక్కడ తిరుగుతూ ఉన్నది? ఓట్ల కోసము తిరుగుతూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, కాబట్టి శత్రువు ఎప్పుడునూ తన విధానమును అవిశ్వాసమును మనుషుల మీద రుద్దుచూనే ఉండును. శత్రువు ఎప్పుడు ఏం చేస్తుంటాడంట? అవిశ్వాసాన్ని మనుషుల మీద రుద్దుతూ ఉంటాడు. కాబట్టి వాడు ఏం చెప్తా ఉన్నాడు? సువార్త ప్రకటించొద్దు, మీరు ఎందుకు అదే చెప్తారు, మీరు అన్యమత ఆచారం పాటిస్తూ ఉన్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మనుషులకు అవిశ్వాసమును, వాళ్ళ మీద వ్యతిరేకతను నూరిపోస్తూ ఈనాడు అనేకమైన దాడులను వాటన్నిటిని చేపించి ఏకాడికి క్రైస్తవాన్ని అణచివేయాలని పథకములు పన్నుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లలో ఆరాధన చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, ఇక్కడ చేయకూడదు, సువార్త పత్రికలు పంచకూడదు, రోడ్ల మీద తిరగకూడదు, ఎన్నెన్నో ఆటంకాలు అన్నవి ఈ దినం మనకు కనపడతా ఉన్నాయి. సేమ్ ఆ రామ్సేసు ఏ విధంగా అయితే కష్టపెట్టుటకు వారిని ఇంకెక్కువగా వారి మీద కఠినమైన బరువులు మోయటానికి, కఠినమైన పనులు చేయటానికి ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నాడో ఇప్పుడు ఈ రాముని పేరు మీద ఇది తతంగం అంతా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గుర్తుంచుకోనండి, దీనిని మరువవద్దు. ప్రవక్త చెప్తా ఉండే దీనిని మరవద్దు. రెండు శక్తులు ఉన్నవి. ఒకటి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సంబంధమగు శక్తి, మరొకటి మేధాశక్తి ద్వారా అపవాది పని చేయుట. ఇంకొకటి ఏంటంట? మేధాశక్తితోటి అపవాది పని చేస్తూ ఉంటే సంఘంలో ఏమవుతుందంట? పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సంబంధమగు శక్తి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ రెండు శక్తులే ఉన్నాయి, రెండు శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అధికారముతోటి ఆ శక్తిని వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? తన పరిశుద్ధాత్మ యొక్క శక్తితోటి సంఘాన్ని బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మేధాశక్తి ద్వారా అపవాది ఎప్పుడు పని చేయను. వాడు ఏదేని తోటలో ప్రవేశించింది అలానే ప్రవేశించాడు. మేధాశక్తి ద్వారానే వాక్యమునకు విరోధంగా ఉన్న మేధాశక్తితో అవ్వను మోసగించను. అది చాలా తేటగా ఉన్నది. అనాది కాలం నుండి ఆ విధానము మారలేదు. అనాది కాలం నుంచి కూడా ఆ విధానము మారలేదు. ఇప్పుడు వాడు అదే చేస్తాడు మేధాశక్తితోటి. ఇక్కడ ఐగుప్తులో ఈ ఉదయం మనం చూస్తాం, రామ్సేసులో ఒక మేధాశక్తి పని చేయుచుండెను, ఒక అధికారం అతడు పొంది లేచెను. అతనికి స్వాతంత్రం అనేది ఏమిటో తెలియదు. యేషమును గురించి, అతని క్రియల గురించి అతను ఎరుగడు. ఇప్పుడు మన మోదీ కూడా క్రైస్తవం అసలు ఈ దేశానికి ఏమి చేసిందో తెలుసుకోలేకపోతా ఉన్నాడు. అసలు క్రైస్తవం లేకపోతే స్కూల్ అన్నదే లేదు, క్రైస్తవం లేకపోతే కళాశాల అన్నదే లేదు, క్రైస్తవం లేకపోతే నీకు కార్ అన్నదే లేదు, క్రైస్తవం లేకపోతే నీకేం లేదు, ట్రైన్ అన్నదే లేదు, క్రైస్తవం లేకపోతే అసలు ఎంత ఇప్పుడు మనం ఏమైతే చూస్తూ ఉన్నామో ఈ అభివృద్ధి అన్నదే లేనే లేదండి. హల్లెలూయా. ఒక ఆసుపత్రి అన్నది లేదు, మనుషులను ప్రేమించడం అన్నది లేదు. ఎన్నో సంస్కరణలు క్రైస్తవమే తీసుకొని వచ్చింది. అంతకుముందు భర్త చనిపోతే ఆమె ఎంత వయసు ఉన్నను తీసుకుపోయి ఎక్కడ పడేసేవాళ్ళు? అదే స్థితి మంటలలో పడేసేవాళ్ళు. ఒక భర్త చనిపోతే ఆమె విధవరాలు ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీలే లేకుండా అట్లనే ఆమెను ఉంచేసేవాళ్ళు. ఎన్నెన్నో సనాతన ధర్మం అని చెప్పేసి ఆ ప్రజలను అణగార్చేశారు. కానీ క్రైస్తవం వచ్చి వారందరికీ విడుదల కలగజేసింది.
స్వతంత్రాన్ని ఇచ్చింది. తోటి మనిషిని చూడండి సోదర భావంతో చూపాలనే సోదరత్వాన్ని బోధించింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి యోసేపును గూర్చి ఆ యొక్క రామ్సెస్కు ఏ విధంగా తెలియదో ఈ దినం పరిపాలకులకు క్రైస్తవం ఏం చేసిందో వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. వారి కళ్ళ ముందు ఇంత అభివృద్ధి ఉన్నా దాన్ని వారు గుర్తించటం లేదు. ఎందుకంటే వారు దేంట్లో ఉన్నారని చెప్పాము, వారు మేధాశక్తితో ఆలోచించి తమ అధికారాన్ని కాపాడుకోవడానికి చేస్తూ ఉన్నారు. ఈ మేధావి యొక్క రామ్సెస్ ఎదుగుచుండెను, అతడు సింహాసనం అధిష్ఠించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, మోసేకు రామ్సెస్ ఒక సోదరుడిగా ఉన్నాడు. మోసేకు కూడా ఒక సోదరుడిగా ఉన్నాడు. ఎందుకంటే మోసే ఎక్కడ పెరిగిండు, అదే ఐగుప్తు రాజకుటుంబంలో పెరిగిండు కదా. చిన్నపిల్లవాడి గురించి పెద్ద అయ్యేదాకా పారిపోయేంత వరకు 45 సంవత్సరాలు అక్కడనే పెరిగిండు. చూడండి సోదరుడిగా పెరిగాడు. అతడు మోసకు సోదరుడు. వారిలో ఒకరు ఆ మేధాశక్తి గల సింహాసనం ఆక్రమించెను. రామ్సెస్ ఏం చేశాడు, ఆ మేధాశక్తి గల సింహాసనాన్ని హల్లెలూయా. ఇప్పుడు చూడండి దేవుడు వ్యక్తిగతంగా సంప్రదించును. దేవుడు ఎట్లా సంప్రదిస్తాడంట, వ్యక్తితో గుంపుతో కాదండి, వ్యక్తులతో వ్యవహరించును. చూడండి వ్యక్తులతో వ్యవహరించే వ్యక్తి కాదు, దేవుడు ఒక వ్యక్తితోనే తన పనిని నిర్వహించును. ఆమేన్, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఒక్క మనిషి ఆయనకుంటే చాలు, ఒక్క మనిషి ఆయనకుంటే చాలు. ఆ ఒక్క వ్యక్తితోటి ఏమైనా దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చివరికి వచ్చిందాం, కొంచెం ఓపిక పట్టుకోండి. యోసేపు నేను కొత్త రాజు లేచెను. ఇశ్రాయేలు యొక్క శక్తిని నాశనం చేయుటకు అతడు పన్నిన మొదటి పథకం ఏమిటి? ఇప్పుడు ఇశ్రాయేలులో ఏమయ్యారు, ఆల్రెడీ 20 లక్షల దాకా అయిపోయారు, జనాభా పెరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళని నాశనం చేయడానికి ఈ రాజు ఏం చేశాడంట, ఒక పథకము ఏర్పాటు చేశాడు. ఆ పథకం ఏంటంటే వారి పిల్లలను నాశనం చేయగోరెను. ఆమేన్, హల్లెలూయా. అది నిజమేనా? వారి పిల్లలను నాశనం చేయుటకు అతడు ప్రయత్నించను. మొట్టమొదటిగా వాడు చేసింది ఏంటిది, ఆ మగ పిల్లలందరినీ పురిటిలోనే చంపివేయండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అదే అపవాది మరి ఒక రాజు రూపంలో దేవుని యొక్క అద్వితీయ కుమారుని నాశనం చేయ ప్రయత్నించను. అక్కడ మొట్టమొదటి నిర్గమం రాబోయే ముందుగా ఏం జరిగింది, పిల్లలను నాశనం చేసి చూసిండు. ఇప్పుడు రెండవ నిర్గమం అంటే యేసుక్రీస్తు వచ్చిన కాలంలో కూడా మళ్ళీ ఏమైంది, సేమ్ పిల్లలను చంపబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మూడవ నిర్గమలు కూడా ఏం జరగబోతా ఉంది, వాళ్ళు వెదగకుండా పిల్లలను ఆఫ్ చేసేయాలి. అంటే నూతనముగా మందిరములోనికి ఇంకెవరిని చేర్చడానికి వీలు లేకుండా చేయాలి. క్రైస్తవాన్ని అణిచివేసినట్లయితే సువార్త అన్నది ఉండదు. అప్పుడు నూతనంగా పిల్లలు అన్నవారు రారు. చూడండి ఇదే అదే అవుతా ఉన్నది. కాబట్టి మొదటి పిల్లలను వదిలించుకొనగోరెను. వారు పెరగక ముందే సమాప్తము కావాలని చూశాను. ఇప్పుడు బాగా గమనించండి, అపవాది నిజంగా చాలా తెలివైన పక్షి. అపవాది ఏంటంటే తెలివైన పక్షి. ప్రారంభం కాకముందే అసలు దానిని ఎట్లు నాశనం చేయవలనో దానికి తెలియను. కాబట్టి అక్కడ చిన్నపిల్లలకు ఉండంగానే పుట్టిన ప్రతి మగపిల్లవాడిని చంపివేయి. యేసుక్రీస్తు కావాలని యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మగపిల్లలందరినీ చంపివేయి. ఇప్పుడు కూడా సువార్త జరగనీయకుండా ఏం చేస్తా ఉన్నాడు, అన్నిటికీ ఆటంకాలు తిరగేస్తూ ఉన్నాడు. ఆదిలోని దేవుని కుమారుని చంపగోరెను. అది అపవాది తంత్రము. అపవాది తంత్రం ఎట్లుందంట, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక స్వాభావిక నరుని సిద్ధపరచుచుండెను, ప్రవక్తను సిద్ధపరుస్తాడు. ఆయన ప్రవక్త ఐగుప్తులోనికి పంపించగోరుచున్నాడు. హల్లెలూయా. సాతాను ఒక రామ్సెస్ను సిద్ధము చేశాను. అతడు ప్రకృతి సంబంధియగు మనిషి. అతడు ఎటువంటి వాడంట, ప్రకృతి సంబంధము మనిషి. ఇప్పుడు ఐగుప్తు రాజకీయంలో అతను ఆరితేరిన వాడు. ఈ రామ్సెస్ దానిని జయించగోరేను. ఒక రోజున చివరికి మేధాశక్తి గలవానికి ఆత్మశక్తి గలవానికి మధ్య ఒక పోరాటము వచ్చెను. చివరికి ఏమైంది, ఆత్మ సంబంధమైనటువంటి మోషే అహరోనులు ఎక్కడికి వచ్చారు, ఫరో యొక్క
ఎదుటికి వచ్చారు. హల్లెలూయా. వారి మధ్య ఇప్పుడు ఏమవుతా ఉంది? ఒక యుద్ధం అన్నది, ఒక పోరాటం అన్నది జరుగుతూ ఉంది. రామ్సెస్ తన దైవములన్నిటితో అక్కడ నిలబడి ఉండెను, మరియు నైలు దేవుణ్ణి పూజిస్తూ ఆ నీళ్లు కుమ్మరిస్తూ ఉండెను. వారికి ఏంటిదంట? దేవుడు నైలు దేవుడు, దానికి నీళ్లు కుమ్మరిస్తూ అక్కడ ఉన్నాడు. చూడండి, తెలివిగల ఈ రామ్సెస్ ఆ విధంగా చేస్తూ ఉంటే, జీవము గల దేవుడు తన యొక్క ప్రవక్తతోటి అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యములు చేయటం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి రామ్సెస్ జీవము గల దేవుని ఆత్మను ఎదిరించుటకు సిద్ధపడను, దైవజనుని నిరాకరించను. అతడు ఏం చేస్తా ఉన్నాడు? దైవజనుణ్ణి నిరాకరించి రామ్సెస్ సహజ సంబంధం ఒక కన్ను ద్వారా మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉండే ప్రవక్త? రామ్సెస్ ఏం చేస్తూ ఉండంట? సహజ సంబంధమైన మనసుతోటి మాత్రమే, ఆ కన్నుతో మాత్రమే చూస్తున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా అతను ఎంత మాత్రము చూడటం లేక. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? 10 తెగుళ్ళు అక్కడ కుమ్మరించను. ఏమయ్యాడు? 10 తెగుళ్ళు అక్కడ కుమ్మరించను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? దేవుడు తన సంఘమును ఎంతగా ఆశీర్వదించాలో అంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎంత ఎక్కువగా ఆశీర్వదించాలో అంత ఎక్కువ ఇప్పుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క అంత్యకాలములో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రకృతి సంబంధమైన అధికారము గల ఈ రామ్సెస్ ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడికి అణిచివేయాలని చూస్తూ ఉంటే, ఇప్పుడు ఏమవుతా ఉన్నాయి? ఎక్కడ పెట్టినా కానీ క్రైస్తవం అన్నది మహా అభివృద్ధిలోనికి వస్తూ ఉన్నది. దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములతోటి అక్కడ పని జరిగిస్తూ ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది? 10 తెగుళ్ళతోటి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి ఎవరిని నాశనం చేశాడు? ఐగుప్తు ప్రజలను నాశనం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా చివరికి ఓడిపోయేది ఏంటిది? ఆత్మ సంబంధముగా విజయము దేవునికే, కానీ ప్రకృతి సంబంధంగా అపజయము ఎవరికి? రామ్సెస్కు ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నిర్గమము చూడండి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాగ్దాన దేశంలోనికి ఈ నిర్గమము కొనసాగుతూ ఉన్నది. ఈ నిర్గమం కొనసాగుతున్నప్పుడు ముందు జరగబోయే పరిస్థితులను మనం చూసాం. ఎలా ఉన్నది ఆ సందర్భాలను మనం చూసాం. ఇప్పుడు కూడా అదే సేమ్. మనము కూడా ఏం కాబోతా ఉన్నామో? నిర్గములోనికి వెళ్ళిపోబోతాం. అంటే ఎత్తబట్టులోనికి మనము వెళ్ళిపోబోతాం. లోకం నుంచి బయటికి మనము రాబోతా ఉన్నాము కొత్త వారిని. దానికి ముందు పరిస్థితులు ఎట్లున్నాయి? సేమ్ మొదటి నిర్గములు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు 3వ నిర్గములు కూడా అలాంటి పరిస్థితులే మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇక సమయము లేదు అని మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. చూడండి, కాబట్టి ఈ యొక్క చివరి దినములలో మనం ఉన్నామని దీన్ని బట్టి మనకు అర్థము అవుతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమొస్తా ఉంది? మనకు రాముని అనే పేరు మీద మతము అనే ముసుగులో చూడండి క్రైస్తవాన్ని మరి పిల్లలను అణిచివేయడానికి ఎంతగానో కుట్ర కుతంత్రాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సేమ్ అదే సన్నివేశం మీరు గమనిస్తే ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఎక్కడికి వెళ్ళిపోబోతా ఉన్నామో? నిర్గములోనికి వెళ్ళిపోబోతా ఉన్నాము, లేదా ఎత్తబడులోనికి మనము వెళ్ళిపోబోతా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఒకసారి ఆలోచన చేయండి. మనము లోకం అనే ఐగుప్తులు ఉన్నట్లయితే మన మీద ఏం పడుతుంది? 10 తెగుళ్ళు పడినట్టుగా రాబో దేవుని ఉగ్రత మన మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంటే క్షేమము? నిర్గమంలో ఉంటే క్షేమం అండి. హల్లెలూయా. ప్రవక్త అలాగనే అగ్ని స్తంభము యొక్క వెలుగులో మనం ఉంటే మనకి ఇప్పుడు ఏమున్నది? క్షేమం ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈ కాలంలో 3వ నిర్గమంలో మనకు ఏమున్నది? దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు, దేవుని యొక్క అగ్నిస్తంభం మనకు తోడుగా ఉంది, వర్తమానం మనకు తోడుగా ఉంది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడు? చూడండి, నామకార్థ క్రైస్తవంలో నుండి వధువు యొక్క సిద్ధపాటులోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు.
నిర్గములోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడని మనకి ఇక్కడ తెలియజేస్తబడతా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. తనలు వచ్చినట్టయితే మనం ప్రార్థించుకుందాం. క్లోజ్ చేయండి.